నా పేరు అశోక్ దుర్గం. నా కలం పేరు అశోక్ సామ్రాట్. నా కవిత శీర్షిక ఆకర్ష్ భారత్. ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరస్ పంజా విసిరింది. కాదు, ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. జంధ్యం ధరించిన మస్తిష్కం విషం కక్కుతుంది. కులం కాడు ప్రపంచాన్ని చుట్టేస్తుంది. కులం వర్గం టైటిల్తో మొదలవుతుంది హిందుత్వ హింస. మహిళా ముక్కు కోసిన నాటి లక్ష్మణుడు ఏకంగా తల ముండం వేరు చేస్తున్న నేటి సామాన్యులు. రామరాజ్యానికి మోడీ ఇజానికి ముడి. ప్రపంచ చిత్రపటంపై దేశం మడి. వాలి సుగ్రీవుల మధ్య కుంపటి పెట్టిన రావణుడు ఇప్పుడు కులం మతం అంటగట్టి ఊరేగుతున్నాడు. పండితుల చేత శబాస్ అనిపించుకుంటున్నాడు. ఒకవైపు సంతాప ప్రకటనలు, మరోవైపు ప్రాణప్రతిష్ఠ. ఇప్పుడు మారింది పాలకులే కానీ పాలన కాదు. ఇక్కడ మైకులు మాట్లాడతాయి. దేశం కోసం, ధర్మం కోసం మనుషులు మౌనం వహిస్తారు. రాజ్యాంగం చోట మనుస్మృతి ఏలుతుంది. నాడు నేడు మారింది పాలకులే కానీ పాలన కాదు. ప్రస్తుతం అంటరాని వసంతం నువ్వు. ఇక్కడ నిల్చుండే అర్హత కోల్పోయావు. దాహం తీర్చే బావి పూడ్చుకుంది. నైవేద్యం పెట్టినందుకు దేవుడు మైలపడ్డాడు. చరిత్ర పుటల్లో నీవు సమసిపోయావు. ఇక సమాజాన్ని వెలిగిద్దాం. భావి తరాలకు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ. నా పేరు అశోక్ దుర్గం. నా కలం పేరు అశోక్ సామ్రాట్. నా కవిత శీర్షిక ఆకర్ష్ భారత్. ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరస్ పంజా విసిరింది. కాదు, ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. జంధ్యం ధరించిన మస్తిష్కం విషం కక్కుతుంది. కులం కాడు ప్రపంచాన్ని చుట్టేస్తుంది. కులం వర్గం టైటిల్తో మొదలవుతుంది హిందుత్వ హింస. మహిళా ముక్కు కోసిన నాటి లక్ష్మణుడు ఏకంగా తల ముండం వేరు చేస్తున్న నేటి సామాన్యులు. రామరాజ్యానికి మోడీ ఇజానికి ముడి. ప్రపంచ చిత్రపటంపై దేశం మడి. వాలి సుగ్రీవుల మధ్య కుంపటి పెట్టిన రావణుడు ఇప్పుడు కులం మతం అంటగట్టి ఊరేగుతున్నాడు. పండితుల చేత శబాస్ అనిపించుకుంటున్నాడు. ఒకవైపు సంతాప ప్రకటనలు, మరోవైపు ప్రాణప్రతిష్ఠ. ఇప్పుడు మారింది పాలకులే కానీ పాలన కాదు. ఇక్కడ మైకులు మాట్లాడతాయి. దేశం కోసం, ధర్మం కోసం మనుషులు మౌనం వహిస్తారు. రాజ్యాంగం చోట మనుస్మృతి ఏలుతుంది. నాడు నేడు మారింది పాలకులే కానీ పాలన కాదు. ప్రస్తుతం అంటరాని వసంతం నువ్వు. ఇక్కడ నిల్చుండే అర్హత కోల్పోయావు. దాహం తీర్చే బావి పూడ్చుకుంది. నైవేద్యం పెట్టినందుకు దేవుడు మైలపడ్డాడు. చరిత్ర పుటల్లో నీవు సమసిపోయావు. ఇక సమాజాన్ని వెలిగిద్దాం. భావి తరాలకు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.